దర్శనం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు సనాతన ధర్మానికి చిరునామా అయినటువంటి ధర్మక్షేత్రం దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువుల సన్నిధిలో ఉన్నాము. ఇది జగద్గురువుల పరమాచార్యుల అధిష్టాన మందిరాలు ఇక్కడ ఉన్నాయి. పరమగురువులందరినీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుత పీఠాధీశ్వరులు కూడా ప్రతినిత్యము వారిని అర్చించుకునే ఆ మహాత్ములు నడయాడినటువంటి ఈ నేల పరమ పావనమైనటువంటి చతురామ్నాయ పీఠాల్లో సార్వభౌమ పీఠం ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. ప్రస్తుత పీఠాధీశ్వరులు ప్రజ్ఞాన నిధి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి సువర్ణ భారతి మహోత్సవాలు ఈ పీఠంలో వైభవంగా జరుగుతున్నాయి. జగద్గురువులు సన్యాసాశ్రమం స్వీకరించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం పాటు సువర్ణ భారతి మహోత్సవంగా ఎన్నెన్నో ధార్మిక ఆధ్యాత్మిక విశేషమైనటువంటి శాస్త్ర సభలు, శ్రౌత సభలు, సాహిత్య సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలోనే జగద్గురువుల 74వ వర్ధంతి మహోత్సవం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగింది. దేశ విదేశాల నుంచి ఎందరో పండితులు, మహాత్ములు ఇక్కడికి విచ్చేశారు. ఇక్కడ ఒక విశేషమైనటువంటి అంశాన్ని, ఒక విశిష్ట వ్యక్తిని ఈ శృంగేరి పీఠంలో ప్రస్తుతం జగద్గురువుల యొక్క సాంగత్యంలో ఉన్నటువంటి ఒక నవయువ పండితుడిని ఈ సమాజానికి పరిచయం చేయాలన్న సంకల్పంతోనే ఇప్పుడు నేను ఈ సన్నిధిలో మీ ముందుకు వస్తున్నాను. నా పక్కన ఉన్నారు బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య గారు. వీరు మొత్తం సారస్వత లోకానికి ఒక మార్గదర్శకులు లాంటి వారు. ఎందుకంటే ఎక్కడో 7 సముద్రాల ఆవల అమెరికాలో పుట్టి పెరిగి అమెరికాలోనే విద్య అభ్యసించి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ అంటే వైమానిక శాస్త్రంలో సాంకేతిక కోర్సు పూర్తి చేసి వారు విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే వారు ఆన్లైన్లో అనేక మంది విద్వన్వరేణ్యుల యొక్క సాహచర్యంతో, వారి యొక్క శిక్షణలో తెలుగు, సంస్కృతం, అంతేకాదు పద్యాలు రాయడం, వ్యాకరణం, తెలుగు సంస్కృతంలో పద్యాలు రాయడమే కాదు, శ్లోకాలు రాయడమే కాదు, అవధానాలు చేసే స్థాయికి ఎదిగి 16 ఏళ్ల ప్రాయంలోనే ఒక అవధానిగా ఎదిగారు లలితాదిత్య. వారి ద్విగుణిత అష్టావధానాన్ని దక్షిణాంనాయ శృంగేరి మఠాల్లో 3 అష్టావధానాలను, 1 శతావధానాన్ని దర్శనం ఎంతో సభక్తికంగా నిర్వహించుకునే భాగ్యాన్ని పొందింది. దీనికి అంతటికీ కారణం మన దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారు, జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వార్ల దివ్యాశీర్ అనుగ్రహంతోనే ఆ మఠాల్లోనే ఈ కార్యక్రమాలు జరిగినాయి. వీరు ఇక్కడ శృంగేరిలో శాస్త్రం అధ్యయనం కోసం ఇక్కడికి వచ్చి జగద్గురువుల సన్నిధిలో చేరి ఇవాళ జగద్గురువుల యొక్క ఇతని ప్రతిభను చూసి ఆనందించి పరవశించి ఇతనిపై అవ్యాజమైన శిష్య వాత్సల్యాన్ని కురిపిస్తూ వారికి శాస్త్రంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకువచ్చేలా జగద్గురువులు వీరిని అనుగ్రహిస్తూ ఉన్నారు. నాకు తెలిసి అనేక శాస్త్రాలు ఇక్కడ పూర్తి చేశారు. ఒక అమెరికాలో పుట్టినటువంటి ఒక సాంకేతిక నిపుణుడు, ఒక యువకుడు ఒక భారతదేశానికి వచ్చి అందున 1 నిమిషం కూడా వృధా చేయకుండా వేదాంత సమస్త శాస్త్రాలను అధ్యయనం చేయడానికి సమయం కేటాయించడం, పూర్తి వైరాగ్య భావనతో వేదాంత భావనతో ఉండడం అరుదైనటువంటి అపురూపమైనటువంటి విషయం. అలాంటి లలితాదిత్య
ఇంతకుముందు 3 శతావధానాలు చేశారు. ఒకటి రాజమండ్రిలో, రెండవది భాగ్యనగరంలో దర్శన మాధుర్యంలో, మూడవది శ్రీకాకుళంలో 3 శతావధానాలు జరిగాయి. ఇప్పుడు 4వ శతావధానం ఇదే శృంగేరిలో తనకు అత్యంత ఇష్టమైన తమ గురువుల సన్నిధిలో ప్రధానంగా శ్రీ 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 భారతీతీర్థ మహాసన్నిధానం జగద్గురువుల యొక్క సువర్ణ భారతి మహోత్సవాల్లో ఈ అపురూపమైన సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈ కార్యక్రమాల మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తూ అందరినీ అనుగ్రహిస్తున్న జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారే స్వయంగా నిర్ణయించారు. వారి ఆశీర్వానుగ్రహంతో జూన్ 10, 11, 12 3 రోజుల పాటు ఈ శృంగేరి జగద్గురువుల సన్నిధిలో శారదాంబ క్షేత్రంలో బ్రహ్మశ్రీ గన్నవరం లలితాదిత్య సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానం ఇక్కడ జరగబోతోంది. ఈ సందర్భంగా గురువుల సన్నిధిలో లలితాదిత్యతో కొంత అన్ని విషయాలు నేర్చుకుని ఈనాటి యువతరానికి, ఈనాటి నవతరానికి మొత్తం సాహిత్య రంగంలో రాణించాలనుకున్నటువంటి వర్ధమాన పండితులకు ఒక ప్రేరణ, ఒక చైతన్యం, ఒక మార్గదర్శనం కావాలన్న సంకల్పమే లలితాదిత్య గారితో ముఖాముఖి. నమస్కారం లలితాదిత్య గారు. చాలా ఆశ్చర్యం, అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి మొత్తం పూర్తిగా ఆంగ్ల విద్యలో ఉన్న మీరు ఇవాళ ఒక గొప్పనైనటువంటి ఈనాడు ఉన్నటువంటి సహస్రావధానులలో ఉండే ప్రతిభ మీలో కనిపిస్తూ చిన్నతనంలోనే అవధానం చేయడం, చిన్నతనంలోనే శతావధానాలు చేయడం, అందున ఇవాళ జగద్గురు సన్నిధిలో శాస్త్రాధ్యయనంతో కూడా మీరు ఉండడం ఎలా సాధ్యమైంది? అసలు అది ఎలా ముందుకు ఈ ప్రయాణం సాగుతోంది? అక్కడ కారణం మీరు చెప్పినట్టు పెద్ద విచిత్రమేం కాదు, అది గురువు కరుణ. అంతకు మించి వేరే కారణం వెతకాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇంకా మామూలుగా లౌకికాన్ని చూసుకుంటే మాత్రం కారణాలు మా తల్లిదండ్రుల యొక్క సహకారము. అదేవిధంగా మా నాన్నగారు గన్నవరం మారుతి శశిధర్ గారు, అమ్మగారు ఏమో శైలజ గారు. అంటే వాళ్ళు చిన్నప్పుడు ఈ సంస్కృతి మీద, ఈ భాషల మీద అభిరుచిని కలిగించడం, అదేవిధంగా ఇది ఎన్ని చదువులు చదివినా మన పాశ్చాత్య విద్యలన్నీ అభ్యసించినా కూడా ఇది మన విద్య కాబట్టి దీన్ని బాధ్యతగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మనకున్నది అనే భావాన్ని కలిగించడం ఇత్యాదుల్లో వాళ్ళే అక్కడ బీజావాపాన్ని చేశారు. అదేవిధంగా ఇంకా దాని తర్వాత నాకు ప్రాథమికమైన విద్యాభ్యాసం చేయించిన పండితులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు, దర్శనాలంకార శ్రీ గోపాలకృష్ణ శాస్త్రి గారు, నాకు అవధానం నేర్పించిన గురువులు శ్రీ ధూళిపాళ్ళ మహాదేవమణి గారు, అలాగే నాకు కావ్యపాఠం చెప్పిన గురువులు శ్రీ రాయపురోలు కామేశ్వర గారు, వీళ్ళందరూ నాకు ఎంతో వారి సమయాన్ని కేటాయించి నాకు ఆయా శాస్త్రాల్లో, ఆయా రంగాల్లో ప్రవేశాన్ని కల్పించారు. కాబట్టి వీళ్ళందరూ ఎంతో సహృదయమూర్తులు. పండితుల్లో కూడా వారెంతో ఎన్నికని గలవారు. అదేవిధంగా వారికి ఎంతో సౌహార్దం కలదు. విశేషించి అందరికీ జగద్గురువుల పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు కలవు. కాబట్టి అట్లాంటి వారి యొక్క శిక్షణలో ప్రవేశం పొందడం, ఈ రంగాల్లో ప్రవేశం పొందడం, ఇక ఒక స్థితి వచ్చాక పూర్తిగా ఇక జగద్గురువులకు శరణాగతి, ఇక పూర్తి విషయాలు వారి యొక్క మార్గనిర్దేశం ప్రకారం చేసుకోవడము, వీటిలన్నిటికీ కారణాలు. మీరు చెప్పారు మీ తల్లిదండ్రులు, మీ బాల్యము, మీ విద్యా గురువుల సంగతి చెప్పారు. నా ప్రశ్న ఏమంటే, అసలు తెలుగు భాషనే మీ యొక్క మాతృభాష తెలుగునేంత మాత్రాన మీ బోధనా భాష, మీరు చదువుకున్న భాష వేరు, అక్కడి వాతావరణం వేరు, అక్కడి పరిస్థితులు వేరు. అలాంటి ఆ పాశ్చాత్య దేశంలో తెలుగు, సంస్కృతము, వ్యాకరణము, పద్యరచన, అవధానాలు ఎలా సాధ్యమవుతుంది ఒక ప్రత్యక్ష గురువు లేకుండా? అంటే ప్రత్యక్ష గురువు లేకపోయినా ఎవరో ఒకళ్ళు పాఠం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక పాఠశాలలో ఆంగ్లం ఉన్నప్పటికీ ఇంట్లో తెలుగు ఉంటే అది సరిపోతుంది. ప్రస్తుతం మనం ఏదో అంతా తెలుగు ఉండాలని చెప్పి అనుకుంటాం, కానీ ఉంటే మంచిదే. కానీ అంత ఇంకా ఇంట్లో, బయట, అంగట్లో, ఆఫీస్లో, స్కూల్లో అన్ని దగ్గరలో తెలుగు ఉండే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఇంట్లో తల్లిదండ్రులు ముందు తెలుగు మాట్లాడితే, తెలుగు నేర్పిస్తే ముందు తెలుగు మీద ఒక సామాన్యమైన అవగాహన రావడానికి అది సరిపోతుంది. అందున మనకి తల్లిదండ్రులు కొంచెం శతక పద్యాలు, ఇప్పుడు జగద్గురువులు కూడా ఇప్పుడు వచ్చే తెలుగు పిల్లలు కూడా అదే చెప్తుంటారు. ఆ శతకం పద్యాలు, దాశరథి శతకం, నరసింహ శతకం, సుమతి శతకం, ఆ శతకంలో పద్యాలు నేర్పిస్తే కొద్దిపాటి సాహిత్యంలో ప్రవేశం వస్తుంది. ఆ రుచి చూసిన వాళ్ళకి సహజంగానే ఇంకొంత సాహిత్యంలోకి వెళ్దాము, ఇంకొంత లోతు చూద్దాము అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక అది పాఠ్యక్రమంలో ఇంగ్లీష్ ఉండడం అనేది అదంత పెద్ద ప్రతిబంధకమేం కాదు.
దాని తర్వాత మనకి సాంకేతిక యుగం యొక్క ఒక సౌకర్యం ఏంటంటే మనం గురువు దగ్గర అంటే పాఠాలు చెప్పే వాళ్ళ దగ్గర ప్రత్యక్షంగా అధ్యాపకుల దగ్గర ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఈ వీడియో కాల్స్ వాయిస్ కాల్స్ ఉండడం వల్ల ఇంచుమించు ఉన్నట్టే అంటే వాళ్ళ ముఖంగా కనపడుతూ ఉంటుంది, మన ముఖం వాళ్ళకి కనపడుతూ ఉంటుంది, వాళ్ళ గొంతు మనకు కనపడుతూ ఉంటుంది, మన గొంతు వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు, అలా పాఠాలు ఉంటుంది. అంటే ఇప్పుడు బీటెక్ ఇక్కడ చదువుతున్న వాళ్ళని కూడా చూస్తుంటాం కదా, సాంకేతిక విద్య ఉదయం నుంచి రాత్రి దాకా క్లాసులు, వారు అది నేర్చుకోవడానికే వాళ్ళకి సమయం దొరకనప్పుడు అదే ఇవన్నీ ఎలా సాధ్యమైంది? యూఎస్లో అదొక సౌకర్యం ఉందండి. ఎందుకంటే నాకు +2 అయ్యే వరకు కూడా నాకు పొద్దున్న 7:30 నుంచి స్కూల్ అంటే నేను సాయంకాలం మధ్యాహ్నం 3:30 కల్లా ఇంటికి వచ్చేసేవాడిని. మరీను ఇక్కడ ఉండేంత దారుణంగా 7ంటికి రావడం, 8ంటికి రావడం, మళ్ళీ ట్యూషన్కి పోవడం, మళ్ళీ 9:30కి ఇంటికి, అంత పరిస్థితి అక్కడ లేదు. మేము పొద్దున్న 7:30కి స్కూల్కి వెళ్ళేవాళ్ళం అంటే మళ్ళీ 3:30కి వచ్చేసేవాళ్ళం. కాబట్టి ఇంకా 3:30 నుంచి రాత్రి వరకు మా ఇష్టం, ఏదో చేసుకోవాల్సిన పనులు 2-3 గంటలు పడతాయి. మిగిలిన సమయం అంతా నాకు కావాల్సిన విషయం మీద పెట్టడానికి ఉండేది. కాబట్టి అక్కడ ఉండడం వల్ల ఒక సౌకర్యం, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నట్లయితే ఆ సౌకర్యం ఉండేదో తెలియదు, అక్కడ ఉండడం వల్ల అదొక సౌకర్యం కలిగింది. సంతోషం. ఇప్పుడు అంటే ఇంకోటి కూడా చెప్పాలి, ఇప్పుడు అక్కడ కూడా ఉండే మన వాళ్ళు ఉన్నారు, భారతీయులు, తెలుగు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు ఆ సమయాన్ని కూడా వేరే విషయాలతో నింపేస్తున్నారు. మా అమ్మ నాన్న అట్లా చేయలేదు. అదొకటి. ఏం చేశారు అంటే మీకు తెలిసి తెలియని వయసు నుంచి ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అంతే కదా. ఇప్పుడు ఎవరో తెలుగు పుస్తకం పట్టుకుంటారు, ఇవి ఇప్పుడు నీకు ఎందుకు అంటారు, కొంతసేపు ఏదో చదువుతుంటారు, ఇప్పుడు అవసరమా అంటారు. మా అమ్మ నాన్న అట్లా అనలేదు. అలాగే ఇంకా ఎక్కడికైనా వెళ్దామా, పండితులు ఎవరైనా వస్తే అక్కడికి వెళ్ళడం, కలవడం, ఈ సంస్కృత భారతీ కార్యక్రమాలు వాళ్ళు కూడా పండితుల్ని ఆహ్వానిస్తుండేవారు. అక్కడికైనా వెళ్దాం అంటే తప్పకుండా నన్ను తీసుకువెళ్ళడం. కాబట్టి అట్లా ఏ రకమైన కార్యం ఉన్నా కూడా వారి పరిపూర్ణమైన సహకారాన్ని అందించారు. అక్కడ మొదటి అంటే మీకు పద్య విద్య పట్ల ఆసక్తి ఎలా పెరిగింది? అవధానాలు చేసే స్థాయికి ఏ వయసులోకి వచ్చారు, ఎలా జరిగింది? పద్య విద్య పట్ల ఆసక్తి నాకు చిన్నప్పటి నుంచి ఉంది. అంటే మా నాన్నగారు నాకు ఇంకా గుర్తు, చిన్నప్పుడు నన్ను పక్కన పడుకోబెట్టుకుని పద్యాలు చెప్పిస్తూ పడుకోబెట్టేవారు. అంటే నాకు గుర్తున్నప్పటి నుంచి, ఊహన్నప్పటి నుంచి. అయితే నాకు పద్య రచన పట్ల ప్రారంభమైంది కూడా నేను 8-9 ఏళ్ళప్పుడు మా నాన్నగారు పుట్టినరోజుకి నేను పద్యం రాయాలి, పద్యం రాసి మా నాన్నగారికి ఇవ్వాలి అని చెప్పి అనుకున్నా. సరే అప్పుడు నాకంతా ఏం భాష పెద్దగా తెలియదు కాబట్టి ఒక శార్దూలంలో ఒక సగం పాదం అయింది. అదే పద్యం మొత్తం పూర్తి కాలేదు, ఒక శార్దూలంలో సగం వరకు అయింది. అప్పుడు మా నాన్నగారి కోసం రాద్దాం అనుకున్నా, ఏదో గురువులని ఏదో రాసుకున్నాను, ఏదో చేశాను, కానీ అది కాలేదు అప్పటికి. సరే అదైంది. తర్వాత నాకు 8వ క్లాస్లో, అంటే 8వ క్లాస్లో ఇంకా ప్రవేశించబోతుండగా అప్పుడు నేను పద్య రచన మొదలుపెట్టింది. ఇంకా అక్కడి నుంచి కొంచెం బాగా అలవాటు చేసుకుని అభ్యాసం చేసుకుని ఇప్పుడు అది ముందుకు సాగుతుంది. అవధానం మొదలు చేసింది 16వ ఏట రాజమండ్రిలో ధూళిపాల మహాదేవుని గారు, మనకు తాత సందీప్ శర్మ ఇత్యాది చాలామంది అవధానాలు తయారు చేసిన పండితులు వారు. వారి సమక్షంలో వారి దగ్గర శిక్షణ తీసుకొని అక్కడ మొదటి అవధానం జరిగింది అక్కడ రాజమండ్రి. ఎలాంటి అనుభవం చెప్పండి? మొదటి అనుభవము అప్పుడు కొంచెం టెన్షన్ ఉండింది. టెన్షన్ అంటే ఒక రకమైన సంభ్రమం ఉండింది. నాకు బాగా గుర్తు, వాళ్ళు అన్నారు ఏమన్నా పొద్దున్న తిను అంటే నేను తినలేదు పొద్దున. అది బాగా చక్కగా జరిగింది, ఏ ఇబ్బందులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా జరిగింది. అక్కడ గోదావరి గట్టునే అక్కడ అది జరిగింది, సదనం కళాశాల అని చెప్పి ఉంటుంది, అక్కడ జరిగింది. అక్కడ నాకు ఇంకా గుర్తు, అక్కడ ఇచ్చిన సమస్య వరినీటంతానమాడ పాపము పోవున్ అనే సమస్య ఇచ్చారు. వరినీటంతానమాడ, వరి నీటిలో స్నానం చేస్తే పాపం పోతుంది అని ఇచ్చాడు. బాగా పక్కనే గోదావరి ఉండగా గోదావరి నీటని అని చెప్పి చేస్తారు. నాకు అది ఇచ్చారు. నేనేమో మొదలు పెట్టిందేమో అరిగిన కాశీ ప్రయాగల ఆధారమప్పని అని 2వ పాదంలో చెప్పాను. ఏదో గురుభక్తి మీరు చుండగా అరిగిన కాశీ ప్రయాగల ఆధారమప్పని అని చెప్పంటే అప్పుడు అన్నారు పక్కనే గోదావరి పెట్టుకుని ఇతనేంటి కాశీ వెళ్ళాడు అని చెప్పి అన్నారు. అప్పుడు అంటే ఆ త్రోవరి నీటంతా అన్నమాట, ఏదో వరముఖ సంధ్యను ఉపాసింపగా అట్లా ఏదో చెప్పి త్రోవరి నీటంతా అన్నమాట పాపం పోవుంది అని చెప్పి అక్కడ పూర్తి చేసింది. అంటే నాకు మొదటి నుంచి ఒక 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 పోకడ ఏమిటంటే, ఒక జీవలక్షణం ఏమిటంటే సమాసానికి అదే సమస్యకి సాధారణమైన విరుపు ఏదైతే ఉంటుందో, సాధారణమైన పూరణ ఏదైతే ఉంటుందో అది కాకుండా వేరే చేయాలి, అది భిన్నంగా చేయాలి. అందరూ చేసేది అలాగో ఉంటుంది, అది అలాగో శ్రోతలకి వినంగానే అనిపిస్తుంది. అంటే కొంచెం ప్రవేశం వాళ్ళైతే వాళ్ళకి అనిపిస్తుంది అవును కదా దీనికి పూరణ ఇదే ఉంటుంది. అది కాకుండా ఒక విభిన్నమైన క్రమంలో ఒక కొత్త
పూరణం చేయడం అనేది చేస్తే బాగుంటుంది, రంజకంగా ఉంటుంది, నాకు కూడా విద్యకు సానబెట్టినట్టు ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి అప్పుడు అట్లా చేయడం జరిగింది. అది కూడా చక్కగా మంచిగా జరిగింది. మొదటి ద్విగుణిత అష్టావధానం రవీంద్ర భారతిలో మీరు చేశాము. పెట్టించండి. దర్శనం ఆ అనుభూతి చెప్పండి ఒకసారి. అది కూడా ఆ పెద్ద వేదిక మీద చేయడం అది మొదటిసారి. పెద్ద వేదిక మీద చేయడం అది మొదటిసారి. అంతమంది రావడం మీరు చూసారు కదా, చాలా మంది మంచిగా నిండిపోయారు. అదే పెద్ద సంఖ్యలో ప్రజలు ఇచ్చేయడం జరిగింది. కాబట్టి అట్లా పెద్ద వేదిక మీద చేయడం అది మొదటిసారి. అయితే నాకు ఏంటంటే కొంచెం అవధానం మొదలు పెట్టినప్పటి నుంచి, భాషణాలు మొదలు పెట్టినప్పటి నుంచి నాకు ఇంగ్లీష్లో స్టేజ్ ఫియర్ అంటారు కదా, ఆ వేదిక ఎక్కడం అంటే భయం లేదు నాకు ఇప్పుడు. కాబట్టి ఆ వేదిక ఎక్కడం అంటే భయం లేకపోవడం వల్ల అదేం పర్వాలేదు. పైగా చాలా మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు వేదిక మీద. గోర్బల ప్రభాకృష్ణ అందరూ బాగా అలవాటు, 8 మంది అతి దిగ్గజాలు, 4 శతావధానులు, వాళ్ళందరూ నాకు బాగా అలవాటు ఉన్నవాళ్ళు కాబట్టి అదొకటి. ఇంకోటి నాకు పెద్దగా వేదిక అంటే కూడా నాకు మొదటి నుంచి భయం లేదు కాబట్టి అది ఇబ్బంది లేకుండా జరిగింది, హాయిగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది, మంచి పద్యాలు వచ్చాయి. విచిత్రం ఏమంటే ఆ రోజు కూడా మనం శృంగేరి జగద్గురును స్మరించుకున్న ద్విగుణిత అష్టావధానం. ఆ రోజుకు నాకు అంత మీరు భాగ్యనగరకు వస్తారు, శృంగేరితో కొంత సాంగత్యము మనసులో ఉంది. అటు తర్వాత 3 అష్టావధానాలు చేశాం మనం. 3 శృంగేరి మఠాల్లో జరిగాయి, మీకు గుర్తుందను? అవునవునవును. నేను ఈ దర్శనంతో పరిచయం ఉన్నప్పటి నుంచి కూడా ప్రధానంగా పెట్టుకుంది జగద్గురుల యొక్క అనుబంధం. నేను మీతో చాలా సార్లు అప్పుడు కూడా అన్నాను, మనం ప్రతి కార్యక్రమం చేసిన ఖాయంగా గురువందనంతో మొదలు పెట్టాలి. 3 శంకర మఠాల్లో సైనిక్పురి, అక్కడ మన నల్లకుంటలో చాలా బాగా జరిగాయి. అది కాక సంస్కృత భాష దినోత్సవం రోజున శ్రవణ పౌర్ణమి రోజు కూడా మనం ఒకటి చేసాం. మనం ఆన్లైన్లో కూడా ఒకటి చేసాం. అవును, ఆ రోజు కూడా జగద్గురు సంచుకున్నాం. ఇకపోతే రాజమండ్రిలో మీ శతావధానం కాగానే భాగ్యనగరంలో చేశాము. భాగ్యనగరంలో చేశాం రెండవ శతావధానం. అప్పుడు కూడా ప్రతిరోజు మనము శృంగేరి జగద్గురుని తలుచుకొని వారి అనుమతితో వారు ఇచ్చిన శ్రీముఖం తీసుకొని మనము చేసుకున్నాం, నిర్వహించుకున్నాము. ఎలా అనిపించింది 3 శతావధానాలు? 3 శతావధానాలు అంటే మొదటి శతావధానం చాలా విచిత్రంగా జరిగింది. కానీ ప్రతి శతావధానం కూడా నేను మా అమ్మ నాన్నకి వాళ్ళు కూడా ఆమోదించిందే. కానీ నేను చాలా ఖాయంగా చెప్పింది ఏమిటంటే, మనం శృంగేరి వెళ్ళకుండా అసలు ఏ పని చేయొచ్చు, మనం ఏం చేసినా కూడా ముందు గురువు గారికి ఇక్కడ చెప్పి తర్వాత వెళ్ళాలి అని చెప్పి. అందుకనే నా మొదటి శతావధానానికి వచ్చినప్పుడు కూడా అది 19 డిసెంబర్లో అయింది, 2019 డిసెంబర్లో అయింది. అప్పుడు కూడా అంటే నేను ఇండియా వచ్చే తేదీ నా అవధానానికి మధ్యలో 2 రోజులే ఉన్నాయి. అయినా కూడా నేను చెప్పాను, కావాలంటే నేను బెంగళూరులో దిగుతాను, బెంగళూరులో దిగి శృంగేరి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా రాజమండ్రికి వస్తాను తప్ప అయ్యాక వెళ్దాం అనే పరిస్థితి వద్దు అని చెప్పి అన్నాను. నాకు బాగా గుర్తప్పుడు వచ్చి మహాసన్నిధానం వారి దగ్గర ఆ పత్రిక అంతా చూపించాము. అప్పుడు ఇంకా ప్రణాళిక ఏంటంటే, నేను సతీర్థుడు తాత సందీప్ శర్మ ఇద్దరం కలిసి చేయాలని చెప్పి ఉండింది. ఆ పత్రిక కూడా అట్లనే వేసాము. పాప అతను కూడా రాజమండ్రి రాస్తారు కాబట్టి అవన్నీ చేశారు. అప్పుడు నాకు గుర్తు మహాసన్నిధానం చూసి ఆశీర్వాదం ఏం చేశారంటే, నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి అన్నారు. అది చాలా పదప్రయోగం కదా చెప్తాను ఈ విషయం. నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి అన్నారు. సరే అక్కడికి వెళ్ళాము, అంత సిద్ధంగా ఉండింది. అతను నేను మా గది చూసుకున్నాము, కలిసి ఉంటున్నాము, అన్నీ సరిపోయాయి అక్కడ. అయితే ఆ ముందు రోజు రాత్రి అంటే ఆ మరుసటి రోజు అవధానంగా ముందు రోజు 9ంటికి కాల్ వచ్చింది. అతను కారణాంతరాల వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చి అతను ఇంకా పాల్గొనలేను అని చెప్పి అన్నారు. సరే అప్పుడు వాళ్ళు కొంచెం మొహమాటంగానే అడిగారు, నువ్వు చేస్తాను, అలాగే చేస్తాను, ఒకరిని చేస్తానని చెప్పి అన్నాను. అవధానం ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా పూర్తిగా చక్కగా అత్యంతం సలక్షణంగా జరిగింది. అయితే అలా జరిగిన అవధానము అవ్వంగానే నేను మళ్ళీ ఇటు శృంగేరి వచ్చాను. మళ్ళీ మీ దగ్గర అది మనం హైదరాబాద్ మన శంకర మఠంలో ఆ అవధానం చేసుకొని మళ్ళీ శృంగేరికి వచ్చాను. నేను రాగానే నాకు బాగా గుర్తు, నేను నమస్కారం పెడుతూ వచ్చి అక్కడ లైన్లో మహాసేన దగ్గర నమస్కారం చేస్తూ ఉండగా నేను లేవకుండా ఏం శతావధాని నాకు అది చాలా గుర్తుండిపోయే సన్నివేశం. తర్వాత వారు పైగా అడగడం, ఇద్దరు చేశారా ఒక్కడే చేసావా అని చెప్పి అడిగారు. అంటే వారి మనసులో ఉన్నది, తెలుసు ఏం జరిగిందో వారికి పూర్తిగా తెలుసు. అయినా కూడా వారు అడిగారు. అక్కడ వారు మొదట్లో అన్నారు అవిఘ్నవస్తు నిర్విఘ్నవస్తు అని చెప్పి అన్నారు కదా. మనకి శాస్త్రంలో విఘ్నం యొక్క నిర్వచనం ఏంటంటే, సమాప్తి ప్రతిబంధక దురిత విశేష అని చెప్పి అంటారు. అంటే మనకి ఒక పనిని తలబెట్టినప్పుడు ఆ సమాప్తిని అడ్డుకుండే ఒకానొక అదృష్టాన్ని, అంటే అదృష్టం అంటే పాపపుణ్యాలన్నింటినీ కలిపి అదృష్టం అంటాం, దాన్ని మనం విఘ్నం అంటాము.
అది సమాప్తిని అడ్డుకుండేటట్లయితే దాన్ని విఘ్నం అవుతుంది. అంటే అక్కడ గురువుగారి ఆశీర్వాదం అక్కడ ఎట్లా పనిచేసిందంటే, ఏ విఘ్నాలైతే ఆ అవధానం యొక్క సలక్షణమైన శతావధానం యొక్క సలక్షణమైన సమాప్తిని అడ్డుకునేవో వాటిని తొలగింపజేసింది. కాబట్టి మామూలుగా అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్న విధానంలో ఒకళ్ళు రాకపోతే అది మామూలుగా కష్టం అవ్వాలి. కానీ గురువుల అనుగ్రహం వల్ల అది సమాప్తికి అడ్డు కాలేదు. అది కాబట్టి వారి ఆశీర్వాదం అట్లా అట్లా పనిచేస్తుంది. ఒక్క మాట రెండో శతావధానం భాగ్యనగరంలో జరిగింది. అది చాలా చక్కగా జరిగింది. ఎందుకంటే అక్కడ కూడా నేను అప్పుడు సన్నిధానం వారు బెంగళూరు యాత్రలో ఉన్నారు. బెంగళూరు యాత్రలో ఉన్నప్పుడు అక్కడ 4-5 రోజులుండి వారికి పత్రికలన్నీ సమర్పించి అక్కడ మళ్ళీ ఇటు శృంగేరికి వచ్చాను. కాబట్టి శృంగేరి నుంచి హైదరాబాద్ వచ్చే ముందు కూడా మళ్ళీ మహాసన్నిధానం వారి దర్శనం ఇస్తున్నారు కాబట్టి వారి ఆశీర్వాదం తీసుకొని వచ్చాము. కాబట్టి అది కూడా చాలా చక్కగా వారి ఆశీర్వాదం వల్ల జరిగింది. ఆ చివరిలో కూడా నాకు బాగా గుర్తు, ఆ సత్కారాల్లో కూడా ముందు వారి ప్రసాదం అందింది. మనకు గురువు గారు చెప్పారని ధర్మాధికారి వచ్చి పీఠం యొక్క ప్రసాదం అందింది. అది కూడా నాకు ఎంతో సంతోషకరంగా ఉండింది. మళ్ళీ తిరిగి రాగానే సన్నిధానం వారు అడిగారు అవధానం ఎలా జరిగింది, ఏం పూరణ వచ్చాయని చెప్పి ఒక 10 నిమిషాలు నేను చెప్పిన పూరణలో ఆ పద్యాలు అవన్నీ వారు కొంచెం సమయం అనుగ్రహించి విన్నారు. అవన్నీ అది కూడా చక్కగా జరిగింది. మిమ్మల్ని ఎట్లా అడిగారు? నేను అవధానానికి ముందు తర్వాత చెప్పారు కనుక నన్ను కూడా లలితాదిత్య అవధానం బాగా జరిగిందా, ఎలా జరుగుతుంది ఏర్పాటు, నన్ను కూడా అలాగే జగద్గురు. అదండి. అయితే ఇప్పుడు 4వ శతావధానాన్ని మనం ఇక్కడ జరిపించుకుంటున్నా. నాకు భాగ్యం, మీకు భాగ్యం. ఎందుకంటే సువర్ణ భారతీయ స్వామి వారు ఇప్పుడు నడయాడే శారద స్వరూపం మన ముందు వారి యొక్క 50వ ఉత్సవాలు జరుగుతున్నప్పుడుగా ఇంతకు ముందు మన ఇద్దరికి ఎరిగిన ఒక అనుభవం గురు పౌర్ణమి రోజు. నేను అప్పుడే ఇక్కడ రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠలో చేస్తూ రోజు గురువులు దర్శనం చేసుకుంటూ ఉన్నాను. నేను మొదటిసారి మాకు మహా గొప్ప పండితుడు గురువు గారు నిగుడిత అష్టావధానాన్ని చేశామంటే అవునవును చూశానన్నప్పుడు మీరు 5-10 శ్లోకాలు అప్పటికప్పుడు గురువు గారి గురించి చెప్పారు. నాకు మనసులో శ్యామలాదండకంలో కాళిదాస్ గారు శ్యామలాదండకం చదివినప్పుడు అమ్మవారికి ఎలా అనిపించిందో ఇక్కడ జగద్గురువుల రూపం కూడా మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు అలా ఆ భావన కలిగింది. మీకు గుర్తుందా? బయటకు వచ్చి అవే శ్లోకాలు చదివారు. తర్వాత అప్పుడు సన్నిధానం వారు కూడా అదే తీక్షణంగా మిమ్మల్ని గమనించి అనుగ్రహించారు. అవును, అది మర్చిపోయే గురు పౌర్ణమి రోజు అదే మర్చిపోయే ఘట్టం కాదు అది. అంటే అప్పటికే నేను గురుగారి దగ్గర పరిచయం అయ్యి ఉంటుంది. మీరు చదువుకోవడానికి వచ్చినప్పుడు నేను అన్నాను, ఇంకా అప్పుడు ఆ కంకర్లో సన్నిధానం మహాసభ దగ్గర అసలు నోరిప్పే పరిస్థితే లేదు. సన్నిధానం వారి దగ్గర గురుగారు నేను చదువుకోవడానికి వచ్చాను, గురుగారు అనుగ్రహం కావాలి అని ముందు అన్న మాటలు అవి. అప్పుడు నీ పేరు ఏమిటి అని చెప్పి అడిగారు. నా పేరు చెప్పలేదు అందరికి, అవి కూడా నాకు బాగా గుర్తు. అలాగే ఆశీర్వాదం చేస్తా, నీ పేరు ఏమిటి అని చెప్పి అడిగారు. బట్ అప్పటికే నేను ఇక్కడ చదువుకుంటున్నాను, ఇదంతా అప్పటికి ఆ పరిచయం. ఆ రోజు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాడిని, విద్యాపీఠం నడుచుకుంటూ వచ్చేవాడిని. అయితే మీరు అన్నట్టు అవధానిగా పరిచయం కాలేదు. అది బాగా గుర్తు. అందున నేను సన్నిధానం వారి ముందు చెప్పిన శ్లోకంలో అద్యాపి సంప్రకటయత్ రిపుభావనాశం అని చెప్పి అక్కడ శత్రంతం వేశాను. సంస్కృతం తెలియని వాళ్ళు కొంచెం అది క్రియాపదం అనుకుంటారేమో, కొంచెం చూడడానికి అట్లా అనిపిస్తుంది. కాబట్టి గురువు ఈ శ్లోకం చెప్పినప్పుడు సన్నిధానం వారు అడిగారు, ఇది సంప్రకటయత్ అంటే అభిప్రాయం ఏమిటని చెప్పి శత్రంతం నపుంసకలింగ శత్రంతం పాద పద్మం అనేదానికి విశేషణంగా వేశానంటే సరే చెప్పండి, అది కూడా నాకు బాగా గుర్తు. అయితే ఇప్పుడు మనం ఈ సువర్ణ భారతి మహోత్సవంలో భాగంగా జూన్ నెలలో 10, 11, 12 ఈ 3 రోజులు కూడా జగద్గురు విధుశేఖర భారతీ స్వామి సన్నిధానం వారు మనల్ని ఆ డేట్ నిర్ణయించారు. సంతోషం. లలితాదిత్య శతావధానం పెట్టాలి మా కోరికను వారు ఆలకించి వారు నిర్ణయించారు. శృంగేరి జగద్గురువుల సన్నిధిలో వారి ప్రత్యక్ష సన్నిధిలో జరిగే ఎలా మీరు ఊహించుకుంటున్నారు ఆ కార్యక్రమాన్ని, మీ భావన? అంటే జగద్గురుల సమక్షంలో ఉంటుందంటే చాలా దివ్యంగా జరుగుతుంది. అయితే ఇదివరకటి అవధానాల కంటే మరింత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు, పృచ్ఛకులకి, కార్యనిర్వాహకులకి అందరికీ ఉంటుంది. నేను అనంతపురంలో గమనించాను, ప్రతి పదాన్ని కూడా గురువుని దృష్టిలో పెట్టుకొని గమనిస్తుంటే చెప్పుకోండి. జాగ్రత్త గురువు గారు అన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. చాలా దగ్గర ఔచిత్యాలని, అలాగే ఒక పదం ఒక సమాసం వేసినప్పుడు లౌకిక విషయాలు ఉండొచ్చు, అంటే సభ్యతను దాటకుండా లౌకిక విషయాలు ఉండొచ్చు. అయితే వారు చాలా జాగ్రత్తగా గమనిస్తారు. నాకు ఇక్కడ అంటే అవధానం కాదు కానీ ఇక్కడ గురునివాసులో ఒకసారి ఒక సందర్భంలో నేను ఇంకో 2 అవధానాలు మేము ఒక ఆశ కవిత సమర్పణ ఒకటి చేస్తుంటే
నేను సంస్కృత శ్లోకం చెప్తూ జనతా సందోహ భద్రం కరి అని చెప్పి అన్నాను. గురుగారు వెంటనే అక్కడ ఆపి జనతా అంటే ఏమిటి అని చెప్పి అడిగారు. జన సమూహం అని చెప్పిన సమూహం అన్నా కూడా సమూహమే కదా, జన సమూహం ఏమిటి మార్చుదాన్ని అని చెప్పి అన్నారు. అంటే జనతా నిర్ద్వంద్వ భద్రం కరి అని చెప్పి మార్చారు. జనులకు అసమానమైన భద్రాన్ని సంతోషాన్ని కలిగించే తల్లి అని చెప్పి అప్పుడు మార్చారు. అలాగే జగద్గురు చాలా నిశితమైన దృష్టిని కలిగి ఉంటారు. ఎక్కడ కూడా అంటే మహాసన్నిధానం వారి స్వభావం అది ఇంకా ప్రవర్తితో దీపైవ ప్రదీపాత్ అన్నట్టు మహాసన్నిధానం వారి యొక్క స్వరూప స్వభావాలు ఉన్నాయి. అవే యథావత్తుగా జగద్గురువుల సన్నిధానం వారి ఎందు కూడా కనపడుతుంటాయి. కాబట్టి అంతే దృష్టి, అంతే సునిశ్చితమైన దృష్టి వారి ఎందు మనం చూడవచ్చు. అది ఇప్పుడు రేపు జూన్ 10, 11, 12 3 రోజుల పాటు లలితాదిత్య గారి శతావధానం, సంస్కృతాంధ్ర శతావధానం జగద్గురువుల సన్నిధిలో శారదాంబ క్షేత్రంలో, అందున ప్రజ్ఞాన నిధిగా ఉన్నటువంటి ఈ పీఠాధీశ్వరులుగా విరాజిల్లుతున్న శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి సువర్ణ భారతి ఉత్సవాలు, అంటే వారు సన్యాసాస్త్రం స్వీకరించి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న అనేక మహోత్సవాల్లో శ్రీ లలితాదిత్య గారి శతావధానం జరగడం నిజంగా భాగ్యం. అతనికి కూడా పూర్వజన్మ కూడా ఏమిటంటే మాకు మొదటి నుంచి ఉండింది. అంటే మహాసన్నిధానం వారికి సాహిత్య విషయాలు అవధానాలన్న వారికి ఎనలేని ప్రీతి. అందుకనే మనకి భగవత్పాదులు కూడా రాస్తారు, విద్వన్ మనోహరాక అని చెప్పని. ఏమిటి విద్వాంసులకి వాళ్ళ మనస్సును హరించేది ఏమిటంటే సత్కవిత బోధవనితాచ అని చెప్పన్నారు. మంచి కవిత్వము, అలాగే మంచి విద్యాభ్యాసం, శాస్త్రంలో మంచి అభ్యాసము, ఆ శాస్త్ర గోష్ఠులు, శాస్త్ర చర్చలు, ఈ రెండు విద్వాంసులకి అత్యంతమైన సంతోషాన్ని కలిగించేవి అని చెప్పి భగవత్పాదులు రాశారు. దానికి నిదర్శనం ఆ వాక్యానికి సాకారమైన విగ్రహం ఒకటి మహాసన్నిధానం. అందుకనే వారికి ఆ శాస్త్ర గోష్ఠులన్నా వారికి ఎంతో అభిమానం, ప్రీతి. అలాగే ఈ కవిత్వాలు, అవధానాలు, సాహిత్యం అన్నా కూడా వారికి ఎంతో ప్రీతి. వారి విజయయాత్రల్లో కూడా ఎన్నో మార్లు అట్లాంటి అవధానాలు జరిగే తర్వాత మాట్లాడి శివకుమార్ గారు అవి వివరాలన్నీ వారు చెప్పగలుగుతారు. ఎందుకంటే వారు గురువులతో పాటే ఉన్నారు ఆ యాత్రల్లో. కాబట్టి వారికి ఎంతో ప్రియమైన ఈ అవధాన ప్రక్రియని వారి యొక్క 50వ సన్యాస స్వీకార ఉత్సవాల్లో భాగంగా చేయాలనేది ఎంతో ఔచిత్యంతో సన్నిధానం వారు చేసుకునే ఒక సంకల్పం. కాబట్టి వారు అన్నారు, మేము అనుకున్నాం మా గురువు గారికి ఈ అవధానాలు ఎంతో ప్రీతి, కాబట్టి వారి యొక్క సువర్ణ భారతి సందర్భంగా ఒక శతావధానం శృంగేరిలో జరగాలని చెప్పి మాకు మనసులో ఉండింది. అదే సమయంలో దర్శనం వారు కూడా అడిగారు అక్కడ చేయాలని చెప్పి, కాబట్టి మేము దానికి సమ్మతించామని చెప్పి అన్నారు. కాబట్టి అది చేయడం మా భాగ్యం, భాగ్యం, పూర్వజన్మ సుకృతం. ఎన్ని కార్యక్రమాలు 20వ వార్షికోత్సవంలో నాకు కూడా భాగ్యకరమైనటువంటి సంగతి. ఎలా ఉంటుంది ఒకసారి ఈ శతావధానం స్వరూపం ఒక్కసారి పండితులకు సమస్త లోకానికి తెలియజేయండి. శతావధానం మామూలుగా అలవాటు ప్రకారం చేసేది 3 రోజులు. సంస్కృతాంధ్ర సంపూర్ణ శతావధానం మామూలుగా చేసే ప్రక్రియ 3 రోజులు. కొంతమంది ఏకదిన శతావధానం చేస్తారు, అది ప్రత్యేకమైన ప్రక్రియ. సాధారణంగా చేసేది 3 రోజులు. అష్టావధానానికి 1 రోజు, శతావధానానికి 3 రోజులు, సహస్రావధానానికి 21 రోజులు అనేది సామాన్యంగా మనం పెట్టుకునే ఒక ప్రణాళిక. దాంట్లో మా సంప్రదాయంలో, మా అవధాన అధ్యాపకులు నేర్పించిన విధానంలో, నాకు పెట్టిన విధానంలో, అంటే ఇక్కడ కూడా కొన్ని విభేదాలు ఉంటాయి. మా అలవాట్ల ప్రకారం 3 నిషిద్ధాక్షరాలు, 24 సమస్యలు, 24 దత్తపదాలు, 24 వర్ణాలు, 108 వరకు, 100 లేదా 108 వరకు, 108 వరకు సంఖ్య ఎంత ఉంటే అంత ఈ ఆశు పద్యాలు కాకుండా అంతవరకు ఆశువులు. అలాగే ఎలాగో పక్కన ఈ అప్రస్తుత ప్రసంగం ఎలాగో ఉందనే ఉంటుంది. కాబట్టి ఇది స్థూలంగా ప్రక్రియ. ఇంకా ఆ రోజు ఆ సమయం బట్టి 1 పాదమో 2 పాదాలు చెప్పుకుంటూ వెళ్ళడం. ఈ 3వ రోజు సాయంకాలం ధారణ సభ తప్ప ఇంకేం ఉండదు. అంటే 3వ రోజు పొద్దుటి కల్లా అన్ని పూరణలు పూర్తవుతాయి. సాయంకాలం 3వ రోజు సాయంకాలం ధారణ సభలో 75 పద్యాలు జరుగుతుంది. 10వ తారీఖు ఉదయం సరిగ్గా 9 గంటల ప్రాంతంలో జగద్గురువులు ఈ ప్రారంభ కార్యక్రమాల్లో లలితాదిత్య సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానాన్ని వారు ఆరంభిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8-8:30 దాకా ఈ కార్యక్రమం సాగుతుంది. మధ్యలో భోజన విరామం ఉంటుంది. ఒక 108 మంది కవి పండితులు ఇందులో పాల్గొనబోతున్నారు. అందులో కొంతమంది ఈ శృంగేరికి సంబంధించిన పండితులు కూడా ఆశు వంశంలో కానీ, మరికొంతమంది సంస్కృత విద్యాపీఠలో ఉండే విద్వాంసులు సంస్కృత అంశాల్లో వారు పాల్గొంటారు. అందులో 24
దత్తపదులు, 24 వర్ణనలు, సమస్యలు, 24 సమస్యలు, 3 నిషిద్ధాలు, మిగతావన్నీ కూడా ఆశువులు. ఇది ఉంటుంది. రెండవ రోజు మొదటి రోజు 2 పాదాలు అవుతాయి. రెండవ రోజు వరకు దాదాపు రాత్రి వరకు వర్ణనలు కూడా రాత్రిలోపు ఈ సమస్యలు దత్తపదులు అవుతాయి. కొద్ది వర్ణనలు ఏమైనా మిగిలితే మూడో రోజు ఉదయం అవుతుంది. మూడో రోజు సాయంత్రం ధారణా సభ. అది కాగానే విజయోత్సవము. జగద్గురువులు లలితాదిత్యను అనుగ్రహించే ఆశీర్వదించే శతావధాని గారి వారి ఆశీర్వాదం కురిపించే విజయోత్సవ సభ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మాకు ఇక్కడ ఉండేటువంటి విద్వన్మూర్తులు, ఆస్థాన పండితులతో సహా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని లేకుంటే మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి ఉద్దండులైన సంస్కృతాంధ్ర పండితులు, విద్వన్మూర్తులు, పెద్దలు అందరూ పాల్గొనాలని ప్రధానంగా సంస్కృత విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను ఆహ్వానిస్తున్నాము. పెద్దలు కూడా వస్తారు. మీరందరూ ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని సువర్ణ భారతి సంరంభంలో ఎంతో వైభవంగా జరగబోతున్నటువంటి ఈ శతావధానంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జగద్గురువుల ఆశీర్వాదం పొందాలని కోరుతూ ఉన్నారు. ధన్యవాదాలు లలితాదిత్య గారు. మళ్ళీ మనం శతావధానంలో జగద్గురువుల సన్నిధిలో సువర్ణ భారతి సంరంభంలో మనం కార్యక్రమంలో పాల్గొందాం. ఆ కార్యక్రమం 50 మంది ప్రపంచంలో ఉండేటువంటి సాహితీ ప్రియులందరికీ ముందుగా నవయువ సారస్వత వారందరూ కూడా వస్తారు. చాలా సంతోషం. ఒక్కసారి జగద్గురువులకు మీరు స్మరించుకుంటూ మనం ఈ కార్యక్రమం జరగాలని కోరుకుందాం. ఏదైనా ఒక శ్లోకం. అలాగే ఆ రోజు చెప్పిన శ్లోకమే చెప్తాను. గురు పూర్ణిమ శ్లోకం అది బాగా గుర్తుండే శ్లోకం. భస్మీకృతాం త్రిగుణ పంక్తిమివ స్వఫాలే రేఖాత్రయం సితసితం భసితం ధరంతి ఏ శృంగశైల శిఖరే విధిదారవాసే తత్ పాదపద్మయుగళం శరణం గతోస్మి అనేది అప్పుడు చెప్పిన శ్లోకం. త్రిగుణాలు, వారు త్రిగుణాతీతులు కాబట్టి ఆ 3 గుణాలని భస్మం చేసిన వారు కాబట్టి భస్మం చేసిన 3 గుణాల అన్నట్లుగా ఆ భస్మరేఖలు, 3 తెల్లని భస్మరేఖలు భారం ఎందు ధరించిన వారు. అలాగే విధిదారవాసే, ఈ బ్రహ్మపత్ని అయిన శారదాదేవి యొక్క పరిపూర్ణ సాన్నిధ్యం కలిగిన శృంగగిరిలో నివసించే జగద్గురుల యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ వారిని శరణు వేడుతూ ఆ పద్యం చెప్పండి. ధన్యవాదాలు.